హాయ్ అండి, వెల్కమ్స్ టు రూపీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము బాగున్నామండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బిస్బిల్లాబాత్ దాని తయారీ విధానం చూద్దామా అండి. ఇది ఒక పెద్ద గ్లాస్లో రైస్ అండి, హాఫ్ గ్లాస్ కందిపప్పు తీసుకోవాలి. ఇలా రెండు మిక్స్ చేసేసి దీన్ని బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలండి. దీనికి వెజిటేబుల్స్ క్యారెట్, బీనీస్, ఒక హ్యాండ్ఫుల్ బీనీస్ తీసుకోవాలండి, ఒక హ్యాండ్ఫుల్ క్యారెట్, ఒక హ్యాండ్ఫుల్ మునక్కాయ, ఒక 4 వంకాయ, కొంచెం కరివేపాకు, 2 టమాటో, ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకోవాలండి, 4-5 వెల్లిపాయ ఇలా పొట్టు తీసి పక్కన ఉంచుకోవాలి. మన ఇంట్లో ఇంకా మీకు ఏమైనా ఇష్టమైన వెజిటేబుల్స్ ఉంటే వేసుకోవచ్చు. క్యాప్సికమ్, ఆలు, సొరకాయ అలా అది ఉంటే కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు నాకు ఇంట్లో ఏది ఉంది నేను అదే వేసాను. బిస్బిల్లాబాత్ చేయాలండి, దానికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలండి. నేను చెప్తున్నాను. ఒక 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ శనగపప్పు, 15 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్స్ ధనియాలు, 2 పీసెస్ చెక్క, ఒక 3 లవంగా అండి. ఇంకా ఉందండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఈ మసాలా అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లో శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు ఇవంతా వేసేసి స్లోగా ఫ్రై చేసుకుందాము. ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, ధనియాలు ఇది ఫ్రై అయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి. అంతవరకు మనం రైస్ కడిగి గ్యాస్ మీద పెట్టేసుకుందాం. సారీ అండి, నానబెట్టుకున్న రైస్ మనం ఇప్పుడు కుక్ చేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంది కదండి. ఇప్పుడు దీంట్లో 2 పీసెస్ పట్ట, 3 లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకు ఫ్రై అవుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఈ పౌడర్ ఇంకా మిగిలితే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో. అమ్మలు, కరివేపాకు, గసాలు 1 స్పూన్ అండి, లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది పదే పదే చెప్తున్నా, అంటే మాడిపోయిందంటే మాడిపోతే టేస్ట్ బాగుండదండి. బిస్బిల్లాబాత్కి మెయిన్ ఈ మసాలా పౌడరే. 1 స్పూన్ నువ్వులండి, హాఫ్ స్పూన్ మిరియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర, ఒక పావు స్పూను మెంతులండి, ఇలా బాగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు లాస్ట్కి ఎండుమిర్చి వేసుకోవాలండి. వన్ స్పూన్ కొబ్బరి పౌడర్ వేసి ఫ్రై చేసుకోవాలండి. లాస్ట్కి వేసుకోవాలండి, పౌడర్ కదా చాలా త్వరగా ఫ్రై అయిపోతుంది. ఇలా కుక్కర్లో వేసేసుకోవాలండి రైస్. 1 గంట పాటు నానబెట్టుకున్న రైస్ని ఇప్పుడు దీంట్లో మనం 1 గ్లాస్ రైస్, 1/2 గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి, 6 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అన్నం బాగా మెత్తగా కుక్ అయిపోవాలి. ఇప్పుడు దీంట్లో
2 స్పూన్స్ గీ యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇంగువ, ఒక 1 స్పూన్ ఇంగువ, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు, పొట్టు తీసి పెట్టుకున్న వెల్లిపాయ ఒక 5-6 వేసేసి ఇప్పుడు ఒక 2 విజిల్న 3 విజిల్స్న పెట్టుకుందామండి. ఇలా ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ పెట్టుకుందామండి. రైస్ కుక్ అయ్యే వరకు మనం వెజిటేబుల్స్ని కుక్ చేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేడెక్కాక ఉల్లిపాయ, మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఇది కొంచెం లైట్గా కలర్ మారిన వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ పింకిష్ కలర్, ఇలా లైట్ కలర్గా ఫ్రై అవుతున్నప్పుడు టమాటో ఒక 2 కట్ చేసి పెట్టుకున్నామండి. కట్ చేసి పెట్టుకున్న టమాటో కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందామండి. టమాటో ఉడకాలి. ఇలా టమాటా కుక్ అవుతున్నప్పుడు ఇప్పుడు 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం కదండి. తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అంతా దీంట్లో వేసేయాలి. మునక్కాయ, క్యారెట్, బీన్స్, బెండకాయ, వంకాయ అప్పటికప్పుడు కట్ చేసుకోవాలండి. ముందే కట్ చేసి పెట్టుకుంటే చేదెక్కుతుందని చెప్పేసి నేను అప్పటికప్పుడు కట్ చేసుకుంటున్నాను. వంకాయ ఇప్పుడు యాడ్ చేసుకున్నా, ఎందుకంటే చేదెక్కుతుందని చెప్పేసి ఇప్పుడే కట్ చేసి యాడ్ చేసుకున్నానండి. ఇదంతా బాగా ఇలా కలిపేసుకుని దీంట్లో ఇప్పుడు కొంచెం మనం ఉప్పు వేసుకోవాలి. వెజిటేబుల్స్కి ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. వెజ్జెస్కి అంతా పట్టాలి కాబట్టి సాల్ట్ యాడ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందామండి. వెజిటేబుల్స్ కుక్ అవుతుంటుంది. ఇప్పుడు చూద్దామండి వెజిటేబుల్స్ కుక్ అయిందని. వెజిటేబుల్స్ కూడా బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, వంకాయ, బెండకాయ, బీన్స్ అంతా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం బిస్మిల్లాబాత్కి పౌడర్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది మిక్సీ పట్టేసుకుని అది పౌడర్ వేసేసుకోవాలి. మొత్తం ఒక లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలండి. దాంట్లో నుంచి తీసిన చింతపండు వాటర్ అండి, ఇది కూడా యాడ్ చేసేసుకోవాలి. చింతపండు వాటర్ యాడ్ చేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసేసి దీంట్లో వాటర్ యాడ్ చేసుకోవాలి. దీంట్లో ఒక 3 చెంబులంతా వాటర్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ పోసుకున్నాక మూత పెట్టేద్దామండి. ఇలా మూత పెట్టేసుకొని వెజిటేబుల్స్ని ఈ వాటర్ని ఒక్క బాయిల్ రానిద్దామండి. ఒక 3 విజిల్ తర్వాత చూడండి రైస్ ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. చూడండి ఇప్పుడు ఇట్లా వాటర్ ఉడుకుతుంది కదండి మన చింతపండు పోసుకున్నాక. ఇప్పుడు దీంట్లో మనం కుక్ చేసుకున్న రైస్ వేసేసుకోవాలి. రైస్ అంతా వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. మీకు ఉప్పు తక్కువ అనిపిస్తే ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని వేసుకోండి. నాకు అంతా సరిపోయింది ఉప్పు అంతా. ఒక 1 స్పూన్ గీ వేసేసుకోవాలండి.
పక్కన ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ గీ యాడ్ చేసుకొని కాజు వేసుకోవాలండి. కాజు ఫ్రై చేసుకొని దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం గీలోనే దీన్ని తాలింపు వేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 3, నెయ్యిలోనే తాలింపు పెట్టాలంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కానీ ఒక్కసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. ఒక చిక్క ఇంగువ వేసుకోవాలండి. వేసుకొని ఒక్కసారి ఇలా అనుకొని ఫ్రై చేసుకొని ఇంకా తాలింపు వేసేస్తాం. అయిపోయిందండి బిస్బిల్లాబాద్. ఈ క్వాంటిటీ ఒక 10 మెంబర్స్ వరకు తినొచ్చండి. ఒక గ్లాస్ రైస్లో, 1/2 గ్లాస్ పప్పులో ఒక 10 మెంబర్స్ తిన్నంత బిస్బిల్లాబాద్ రెడీ అవుతుందండి మనకి. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎమ్మీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. కర్ణాటక స్పెషల్ బిస్బిల్లాబాద్ రెడీ. వేడిగా బిస్బిల్లాబాద్ రెడీ అయిపోయింది. ఏ రెసిపీ అయినా లవ్తో, కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి. ఎవరన్నా కొత్తగా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. ఇలా వేడి బిస్బిల్లాబాద్ పప్పడితోనూ తినొచ్చు, మసాలా వడతోనూ తినొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మసాలా వడ రెసిపీ కావాలంటే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ రూపీస్ కిచెన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.